నాని గోడౌన్ లో రేషన్ బియ్యం కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మాజీ మంత్రి పేర్ని నాని, అతని కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మధ్యాహ్నం 2 గంటలలోపు స్టేషన్ కు వచ్చి వాస్తవ విషయాలు చెప్పాలని, అందుబాటులో ఉన్న రికార్డులు ఇవ్వాలని నోటీసులు పోలీసులు పేర్కొన్నారు. అయితే ఈ కేసులో నిందితురాలుగా ఉన్న నాని సతీమణి జయసుంద పిఏ మానస తేజ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. A2 మానస తేజ కుటుంబ సభ్యులను స్టేషన్ కు పిలిపించి విచారిస్తున్నారు. కేసు దర్యాప్తుకు సహకరించాలని నోటీసులు కోరారు. పేర్ని నాని గోడౌన్ లో రేషన్ బియ్యం కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మాజీ మంత్రి పేర్ని నాని, అతని కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మధ్యాహ్నం 2 గంటలలోపు స్టేషన్ కు వచ్చి వాస్తవ విషయాలు చెప్పాలని, అందుబాటులో ఉన్న రికార్డులు అన్ని ఇవ్వాలని నోటీసులు పేర్కొన్నారు పోలీసు అధికారులు. అయితే ఈ కేసులో నిందితురాలుగా ఉన్న నాని సతీమణి జయసుధ, అలాగే పిఏ మానస తేజ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు ఇప్పటికే. అయితే A2గా మానస తేజ కుటుంబ సభ్యులను స్టేషన్ కు పిలిపించి విచారిస్తున్నారు. కేసు దర్యాప్తుకు సహకరించాలని నోటీసులు కోరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ క్రాంతి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, చెప్పండి. పేర్ని నాని గోడౌన్ లో రేషన్ బియ్యం కేసులో సంబంధించి ఇప్పటికే పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేసినట్లుగా తెలుస్తుంది. పేర్ని నాని అండ్ అలాగే అతని కొడుకు పేర్ని కిట్టుకి నోటీసులు జారీ చేయడం మనం చూస్తున్నాము. సో దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? అమూల్య, మాజీ మంత్రి పేర్ని నాని, అతని కుమారుడు పేర్ని కిట్టుకు సంబంధించి నోటీసులు పోలీసులు ఈ రోజు ఉదయం తెల్లవారుజామున జారీ చేయడం జరిగింది. పేర్ని నాని చెందిన గోడంలో రేషన్ బియ్యం కేసులో పోలీసులు దర్యాప్తుని వేగవంతం చేశారని చెప్పొచ్చు. కేసు దర్యాప్తులో భాగంగా అటు పేర్ని నాని, ఆయన తనయుడు ఇద్దరికి కూడా నోటీసులు జారీ చేశారు. నోటీసులు ఇచ్చేందుకు పేర్ని నాని ఇంటికి వెళ్లిన పోలీసులకి అక్కడ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆ నోటీసుల్ని తలుపులకి అంటించారు పోలీసులు. అయితే ఈ కేసులకు సంబంధించి నిందితులుగా ఉన్న పేర్ని నాని భార్య జయసుధ, ఆమె వ్యక్తిగత కార్యదర్శి మానస తేజ కేసు దర్యాప్తుకి సహకరించాలంటూ కూడా నోటీసులో పేర్కొనడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల లోపు స్టేషన్ కు వచ్చి వాస్తవ విషయాలు చెప్పాలని, అదేవిధంగా అందుబాటులో ఉన్న రికార్డులను ఇవ్వాలంటూ కూడా పోలీసులు ఆ నోటీసులో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇక మరోపక్క ఈ కేసులో నిందితులుగా ఉన్న నాని సతీమణి జయసుధతో పాటు పిఏ మానస తేజ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఎప్పుడైతే ఈ కేసు వెలుగులోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా ప్రస్తుతం పేర్ని నాని, ఆయన భార్య అజ్ఞాతంలో ఉన్నారు. అయితే హైకోర్టులో, అదేవిధంగా అక్కడ ఉన్న మచిలీపట్నం కోర్టులో బెయిల్ పిటిషన్ అప్లై చేసిన నేపథ్యంలో దాని వాదనల అనంతరం కూడా పేర్ని నాని అజ్ఞాతం వీడి బయటకు వచ్చిన పరిస్థితుంది. మళ్ళీ ప్రస్తుతం పేర్ని నాని అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు కొంత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వారి కోసం పోలీసు బృందాలు ప్రత్యేకంగా గాలింపు చర్యలు అయితే ఏర్పడ్డాయి. ఒక ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మరి వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. A2 మానస తేజ కుటుంబ సభ్యుల్ని ఇప్పటికే స్టేషన్ కి పిలిపించి పోలీసులు అయితే విచారిస్తున్నారు. అసలు ఆ గోడములకి సంబంధించి ఎవరున్నారు, గోడములకు సంబంధించి ఎవరు లీజ్ తీసుకున్నారు, ఎంత లావాదేవీలు జరిగినాయి, ఏ రకంగా జరిగిన అంశాలన్నీ కూడా ప్రస్తుతం ఈ పోలీసు విచారణలో జరిగే అవకాశం అయితే ఉంది. అయితే పోలీసులు ఈ అంశానికి సంబంధించి కొంత సీరియస్ గా తీసుకున్న నేపథ్యంలో అటు సివిల్ సప్లై నుంచి కూడా కేసు నమోదైన నేపథ్యంలో మరోపక్క ఈ అమౌంట్ ఏదైతే బియ్యము రేషన్ బియ్యానికి సంబంధించిన తక్కువ అయ్యి బియ్యము మూటలు తక్కువ అయ్యాయి అనేది క్వింటాలకి సంబంధించి కేసు నమోదైంది. దానికి సంబంధించిన అమౌంట్ పేర్ని నాని కట్టినప్పటికీ కూడా అసలు ఆ తక్కువ గల కారణాలు ఏంటి, ఎక్కడికి వెళ్ళాయి, ఎందుకు తక్కువ అయ్యనే అంశాలన్నీ కూడా క్షుణ్ణంగా పోలీసులు దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం వీళ్ళందరూ కూడా అజ్ఞాతంలో ఉండటంతో పోలీసులు ఇంటికి నోటీసులు అందించారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల లోపు కనుక రాకపోతే తదుపరి పోలీసులు ఏ రకంగా ముందుకు వెళ్తారని కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. అమూల్య, రైట్ క్రాంతి, అయితే ఈ విషయానికి సంబంధించి అటు వైసీపీ వర్గీయులు గాని, నేతలు గాని ఎవరైనా స్పందించడం జరిగిందా ఇప్పటి వరకు? అయితే దీనికి సంబంధించి ఖచ్చితంగా అక్కడ జరిగిన తక్కువ రేషన్ బియ్యం దాదాపు 187 క్వింటాల బియ్యం మిస్ అయింది. కాబట్టి మిస్ అయిన దానికి అమౌంట్ కడతామంటూ కూడా పేర్ని నాని ఇప్పటికే
స్టేట్మెంట్ ఇవ్వడం, దానికి సంబంధించిన అమౌంట్ చెక్ రూపంలో పంపడం అనేది కొంత గతంలో జరిగింది. అయితే అసలు దీనికి సంబంధించి ఆ బియ్యం ఎందుకు మిస్ అయింది, ఎక్కడికి వెళ్ళినాయి అనే అంశాలకు సంబంధించి ప్రస్తుతం పోలీసు కూటమి ప్రభుత్వం దర్యాప్తు చేస్తుంది. మరోపక్క కేవలం కుట్రపూరితంగానే ఇదంతా చేస్తున్నారు. అదే పక్క మిస్ అయిన దానికి రెట్టింపు అమౌంట్ కడతామని ఒక పక్క వైసీపీ నేత పేర్ని నాని చెప్తున్నప్పటికీ కూడా ఈ రకంగా కేసులు పెట్టి సాధిస్తాం అనేది కేవలం కుట్రపూరితంగానే కూటమి ప్రభుత్వం చేస్తుంది వైసీపీ నాయకుల పట్ల అనేది కూడా వైసీపీ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కేసు అయితే దర్యాప్తు అవుతుంది. అసలు ఈ బియ్యం ఎందుకు మిస్ అయినాయి, ఎక్కడికి వెళ్ళాడే అంశానికి సంబంధించి ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి.